హాయ్ ఫ్రెండ్స్, మనం స్లీవ్స్ కట్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది మనం తెలుసుకోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఆ 2 మెథడ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్యాబ్రిక్ విత్ ఫర్ స్లీవ్స్ మెథడ్ 1 ఏంటంటే ఆర్మ్ రౌండ్ ప్లస్ సీమ్ అలవెన్స్ చేసి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్మ్ రౌండ్ అనేది ఇక్కడ 17 ఇంచెస్ ఉందనుకోండి. ఆ 17 ఇంచెస్ కి ప్లస్ మీరు దేనికి స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నారు, బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ దానికి సీమ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకుంటారు. ప్రతి దానికి మీరు ఒక డ్రెస్ కి 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, ఒక దానికి 2 ఇంచెస్ తీసుకోవచ్చు కదా. సో మీరు ఎంత యాడ్ చేసుకుంటున్నారో ఆ సీమ్ అలవెన్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సీమ్ అలవెన్స్ యాడ్ చేసుకునేటప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నాను అనుకోండి సీమ్ అలవెన్స్. ఇక్కడ వన్ సైడ్ 1.5 ఉంటుంది, ఇంకొక సైడ్ కూడా 1.5, మొత్తం 3 ఇంచెస్ కదా. సో మనం ఇక్కడ ఈ 17 ఇంచెస్ కి 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఎంత వస్తుంది మనకి? 20 ఇంచెస్. అంటే ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం 20 ఇంచెస్ తీసుకొని ఫోల్డ్ చేసుకుని స్లీవ్స్ ని కట్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సెకండ్ మెథడ్ ఏంటంటే మీరు దేనికి స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నారు, బ్లౌజ్ కైనా డ్రెస్ కైనా, దాని యొక్క బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ చుట్టూ వాల్యూ ఎంత వచ్చిందో ఒకసారి మీరు మెజర్ చేసుకోవాలన్నమాట. కంపల్సరిగా మీరు బ్యాక్ పార్ట్ కే మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో మనం లోత్ తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో మెజర్ చేసుకోకూడదు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే టేప్ ని ఇక్కడ పెట్టుకొని దీని చుట్టూ వాల్యూ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ ని పెట్టుకొని దీని చుట్టూ వాల్యూ ఎంత వచ్చిందో ఒకసారి ఈ విధంగా టేప్ ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుని చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు 11 ఇంచెస్ వచ్చింది. ఈ 11 ఇంచెస్ లో నుంచి ఒక 1 ఇంచ్ తగ్గించి మనం తీసుకోవాలన్నమాట. 11 లో నుంచి 1 ఇంచ్ తగ్గిస్తే 10 ఇంచెస్ వస్తుంది. ఈ 10 ఇంచెస్ అనేది వన్ సైడ్ కదా, ఇంకొక సైడ్ కూడా ఉంటుంది. 10 + 10 20 ఇంచెస్. సో మనం 20 ఇంచెస్ విత్ ఉన్న ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి. ఇక్కడ చూసారా, మనం ఫ్యాబ్రిక్ మీద మెజర్ చేసుకున్న విత్ అనేది 20 ఇంచెస్ వచ్చింది. అదే విధంగా ఫార్ములాలో అప్లై చేసిన మనకి విత్ అనేది 20 ఇంచెస్ వచ్చింది. సో రెండు సేమ్ అన్నమాట. మనం స్లీవ్స్ కట్ చేసుకోవడానికి ఈ విధంగా 2 మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ ని యూజ్ చేసుకుంటే మనకి స్లీవ్స్ అనేది జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ విధంగా స్మాల్ టిప్స్ ని పాటిస్తూ స్టిచ్చింగ్ అనేది మనం చాలా ఈజీగా క్విక్ గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓజస్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ.